తెలంగాణ గడ్డ మీద పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగానే మరో ఎన్నికకైతే జనసేన పార్టీ సిద్ధమైపోయింది. ఆయన చెప్పిండు తెలంగాణ గడ్డ మీద ప్రతి ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసి తీరుతుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మనందరూ తెలుసు తెలంగాణ గడ్డ మీద ఆయనను అడుగు పెడతా అంటే అడ్డుకుంటామని చెప్పి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. అయినా పవన్ కళ్యాణ్ గారు తనదైన పందాతో మాట్లాడడం జరిగింది. తెలంగాణ గడ్డ మీద జనసేన పార్టీ ఉంటుంది, ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన మాటకు అనుగుణంగానే తెలంగాణ గడ్డ మీద ఆయన జనసేన పార్టీకి సంబంధించిన ఆఫీస్ పెట్టడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన జనసేన పార్టీ అదే విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని కూడా జనసేన పార్టీ ఖమ్మం వేదికగా ప్రకటించడం జరిగింది. ఇటీవల జనసేన పార్టీలో చేరినటువంటి మాజీ సీనియర్ హెల్త్ డైరెక్టర్ అయినటువంటి గడల శ్రీనివాస్ గారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన పార్టీ అయితే ప్రకటించడం జరిగింది. జనసేన పార్టీ ఏదైతే ప్రకటించిందో జనసేన తెలంగాణ నాయకుల్లో కార్యకర్తలు అయితే నూతన ఉత్తేజం అయితే నిండింది. ఎందుకంటే రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందుగానే అభ్యర్థిని ప్రకటించడం అనేది జనసేన పార్టీలో నూతన ఉత్తేజం నేర్పింది. ఎందుకంటే ఈ నూతన ఉత్తేజంతో జనసేన పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గడల శ్రీనివాస్ గారు ఆయన తెలియని వ్యక్తి అయితే లేడు. ఎందుకంటే కరోనా కష్టకాలంలో కూడా ఆయన అందించినటువంటి సేవలతోటి ప్రత్యేక గుర్తింపును అయితే ఆయన సంపాదించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ కరోనా కష్టకాలంలో అయితే హెల్త్ డైరెక్టర్ చెప్పే సూచనల కోసం టీవీల ముందు ఎగబడి కూర్చున్న చాలా మంది ఉన్నారు. ఎందుకంటే హెల్త్ అప్డేట్స్ కానీ కరోనా అప్డేట్స్ కానీ తెలుసుకోవడం కోసం, అదేవిధంగా ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కరోనాలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, కరోనా పరిస్థితుల గురించి, ఆ కేసుల గురించి ప్రతి విషయం మీద ప్రభుత్వం తరఫున ఆ రోజున హెల్త్ డైరెక్టర్ ఉన్నటువంటి గడల శ్రీనివాసరావు గారు వివరించడం జరిగింది. ఈయన మనందరికీ సుపరిచితులే. ఇలాంటి వ్యక్తికి జనసేన పార్టీలో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం, చదువుకున్న విద్యావంతుడు కావడం, అందరికి తెలిసిన వ్యక్తి అవ్వడం జనసేన పార్టీ చాలా హోప్స్ పెట్టుకుంది. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రకటించినటువంటి అభ్యర్థితో పాటు జనసేన పార్టీ నూతన రాజకీయాలను ప్రతి ఒక్కరికి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ ముందుకు పోతుంది. తెలంగాణ గడ్డ మీద కూడా కొత్త చరిత్రను లిఖిస్తామని చెప్పేసి జనసేన పార్టీ చెప్తుంది. అదేవిధంగా ఆయన చెప్పిన ఏదైతే చెప్పిండో మాట, ఆ మాట చెప్పిన కానించి జనసేన పార్టీ తెలంగాణ గడ్డ మీద దూకుడును ప్రదర్శిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంటుకు సంబంధించినటువంటి పార్లమెంటు మీటింగ్లను పెట్టుకుంటా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 12 ఏళ్ళుగా కష్టపడుతున్న జన సైనికులను గుర్తిస్తూ, ఆ జన సైనికులను సన్మానిస్తూ, ఆ జన సైనికుల యొక్క సేవల్ని కొనియాడుతూ జనసేన పార్టీ ప్రతి ఒక్కరిని కలుపుకుపోతూ కొత్త వాళ్ళను ఆహ్వానిస్తూ చేరికల కమిటీని వేస్తూ, ఆ చేరికల కమిటీ ఆధ్వర్యంలో కొత్త వాళ్ళకి స్వాగతం పడుతూ పాత వారికి గౌరవం ఇస్తూ తెలంగాణ గడ్డ మీద నూతన రాజకీయ వ్యవస్థ నిర్మించేందుకు యువతతో కూడినటువంటి ఉడుకు రక్తంతో కూడినటువంటి యువతని ఆకర్షిస్తూ తెలంగాణ గడ్డ మీద సామాజిక న్యాయమే ధ్యేయంగా ప్రతి ఒక్కరికి అవకాశాలు కల్పిస్తూ పాత కొత్త వాళ్ళని కలుపుకుంటూ ముందుకు పోతుంది. అదేవిధంగా తెలంగాణ గడ్డ మీదనైతే మరొక ఎన్నికకు జనసేన పార్టీ సిద్ధమైంది. అదే ఎమ్మెల్సీ ఎన్నిక. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసి తీరుతుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే విధంగా ఒక అభ్యర్థిని కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. పార్లమెంటు మీటింగ్లు ఏవైతే జరుగుతున్నాయో ప్రతి పార్లమెంటు పరిధిలో దాదాపుగా చాలా మంది జన సైనికులు 12 ఏళ్ళుగా కష్టపడ్డ వాళ్ళు ఉంటారు. వాళ్ళని గుర్తిస్తూ, వాళ్ళని ప్రోత్సహిస్తూ, అదేవిధంగా కొత్త వారిని ఆహ్వానిస్తూ, కొత్త వారిని కలుపుకొని పోతూ ముందుకైతే వెళ్తుంది జనసేన పార్టీ. జనసేన పార్టీ ఖచ్చితంగా రానున్న ఎలక్షన్స్లో బలంగా ఉండబోతుందా? ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని చూస్తుంటే ఎంత వేగంగా అడుగులు వేస్తుంది. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే జనసేన పార్టీ దూకుడునైతే ప్రదర్శిస్తుంది. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తుండడం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో సుపరిచితులైనటువంటి గడల శ్రీనివాసరావు గారు కూడా పోటీ చేయడం అనేది జనసేన పార్టీకి కలిసి వచ్చే అవకాశంగానే కనబడుతుంది. ఎందుకంటే జనసేన పార్టీ కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడైనా యువతకి, అదేవిధంగా జనసేన పార్టీ ఎక్కడ ప్రజలకి ఉపయోగపడే విధమైన రాజకీయాలు వేస్తారు తెలంగాణ ఆంధ్ర ఆయన. అదేవిధంగా ఇక్కడ గడల శ్రీనివాసరావు గారిని ప్రకటించి ఒక విద్యావంతుని ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిని ప్రకటించినటువంటి మొదటి పార్టీ జనసేన పార్టీ. జనసేన పార్టీ అభ్యర్థిని ముందుగానే ప్రకటించడం అనేది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా రాజకీయాల్లో పెద్ద చర్చకు దారేసింది. ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. జనసేన పార్టీ ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తుండడం చాలా చర్చనీయాంశంగా మారింది. జనసేన పార్టీ వైపు యువత పెద్ద ఎత్తున చూసినట్టుగా కనబడుతుంది. అదేవిధంగా గతంలో మన అందరూ తెలుసు తీన్మార్ మల్లన్న గెలవడం, అదేవిధంగా అంతకుముందు పల్లా రాజేశ్వర రెడ్డి గారు గెలవడం, ఇప్పుడు గడల శ్రీనివాసరావు గారు ఆయన బరిలో ఉండడం, కొత్త ఫేస్ అవ్వడం, అదేవిధంగా ఆయన గతంలో హెల్త్ డైరెక్టర్ అందరికీ పరిచయం అయి ఉండడం, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి మీద తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి అభిమానం, అది ఆలోచన, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క మానవత్వం కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ మొన్న కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి 30 కోట్ల రూపాయలు టీడీ ద్వారా మంజూరు చేయించడం, కరోనా కష్టకాలంలో ₹1 కోట్ల సహాయం చేయడం, హైదరాబాద్ వరదలు వచ్చినప్పుడు సహాయం చేయడం, అదేవిధంగా తెలంగాణలో ఎలాంటి విపత్తు వచ్చినా ఏదొచ్చినా నేనున్నానని భరోసా ఇవ్వడం, ఆ తెలంగాణ రాజకీయాల్లో జనసేన పార్టీ ఉంటుందని చెప్పడం, దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన
వచ్చిన పేరు ముఖ్యంగా దేశ ప్రధాని సైతం పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వచ్చి యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారికి జాతీయ వ్యాప్తంగా ఉన్నటువంటి క్రేజ్, అదేవిధంగా 100% స్ట్రైక్ రేట్తో ఆంధ్రప్రదేశ్లో విజయం. ఎటు చూసినా పవన్ కళ్యాణ్ గారి మీద ప్రజలలో అయితే ఆలోచన ఉంది. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తికి మంచి పేరైతే ఉంది, తెలంగాణ అయినా ఆంధ్ర అయినా. సో మరి రానున్న రోజులలో ఎమ్మెల్సీగా కూడా జనసేన పార్టీ విజయ దుందుబి మోగించి జనసేన పార్టీ విజయాన్ని అసెంబ్లీ ఎన్నికల ముందే నమోదు చేస్తా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. జై హింద్, జై తెలంగాణ.